గుడ్ మార్నింగ్ టు ఆల్. మరిన్ని రాజకీయ అప్డేట్స్ కొరకు మన ఏపీ టుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలించమని అధికారం ఇస్తే ఆయనకి టీచర్ అవతారం ఎత్తారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని పంచటానికి ముఖ్యమంత్రి కావాలా, పంచుడు ఆడదైనా పని చేస్తుంది అని చెప్పేసి అన్నారు. ఆయన అన్న మాటలే. ఇక్కడ ఆర్థిక పరిస్థితి 40 ఏళ్ల పాటు రాజకీయంలో ఉన్నటువంటి సీనియర్ రాజకీయవేత్త అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి అప్పులు చేశారో, ఏం చేశారో, ఎలా చేశారో. అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు, నేను తిప్పలు పడుతున్నాను అని బెత్తం పట్టుకొని ఏదో శ్వేతపత్రాలని చెప్పేసి విడుదల చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే గతంలో చంద్రబాబు నాయుడు ఈ విధంగా అప్పులు చేశాడు, నన్ను నాశనం చేశాడు, ఈ రకంగా నేను ముందుకెళ్ళలేకపోతున్నాను అని చెప్పాడా? ఏ రోజైనా సరే. ఆయన చరిత్రలో ఉన్నటువంటి పరిస్థితి కాదా? మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్గా విడిపోయినప్పుడు ఉన్నటువంటి అప్పులు ఎంత అండి మాస్టారు? చంద్రబాబు నాయుడు గారు 94,000 కోట్లు మనకు వచ్చింది. 94,000 కోట్లని 2,70,000 కోట్లకు చేర్చింది మీరు. 2,70,000 కోట్లు కాకుండా మరొక 60,000 కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టింది మీరు. ఇవి కాకుండా మరొక 2 లక్షల కోట్ల కార్పొరేట్ అప్పులు ఉంచింది మీరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు కార్పొరేట్ అప్పులు కాకుండా చేసినటువంటి 2,70,000 కోట్లని 4,42,000కు చేర్చాడు. అంటే దాదాపు 1,80,000 కోట్లు చేశారు. అంటే మీరు చేసినట్టుగానే 1,90,000 కోట్లు, ఈయన కూడా 1,80,000 కోట్లు. అంటే మీకన్నా తక్కువే చేశాడు. FRBM పరిధికి లోబడే చేశారు. మీరన్నా 100 కోట్లు ఉంచారు ఖజానాలో, ఈయన దాదాపు 12,000 కోట్ల రూపాయల ఖజానాలో ఉంచారు. 100 కోట్లు ఉంచారు అనేది నేను చెప్పింది కాదు సుమా, యనమల రామకృష్ణుడు గారు చెప్పారు. దాన్ని మీరు భగవద్గీత అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు తెలుగు ప్రజల పాలంటే భగవద్గీత అని ఈనాడు గురించి చెప్పుకున్నారు. ఆ ఈనాడులో రాసిందే 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉన్నాయని. మరి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతూ 12,000 కోట్లు ఉంచారే. ఆ రోజున మీరు అధికారంలోకి వచ్చేసరికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చివరిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి అప్పులు మీరు తీర్చారు, నిజమే. ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కట్టింది మీరు, నిజమే. మీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు మీరు చేసినటువంటి అప్పుల్ని తీర్చాడు, మీరు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టాడు. ఆ తర్వాత మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అప్పులకి వడ్డీలు మీరు కట్టారు, ఆయన అప్పుల్ని మీరు తీర్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. మీరు చేసినటువంటి అప్పులకి వడ్డీలు తీర్చారు, అప్పులు కట్టారు. మీరు పెట్టిన పెండింగ్ బిల్లులు, ఆ రోజు నాకు తెలిసి విద్యుత్ బకాయిలు 6,000 కోట్లు మీరు ఉంచారు. ఆరోగ్యశ్రీలో 4,000 కోట్ల పైగా పెండింగ్ బిల్లులు ఉంచారు. మరి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 6,000 కోట్ల పెండింగ్ ఉంచారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు కదండి. ఎవరు తీరుస్తారు? ఎవరైతే అధికారం చేజిక్కించుకుంటారో, అధికారం ట్రాన్స్ఫర్ అవుతుందో వాళ్ళు చేర్చాల్సిందే. దానికి శ్వేతపత్రాలు అంటే తప్పించుకోవటానికి, ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి తప్పించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తే ప్రజలు హర్షించరు కాక హర్షించరు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పంచుకుంటా పోతా ఉన్నారు, రాష్ట్రాన్ని పెంచుకుంటా పోవడం లేదు, రాష్ట్రంలో సంపద సృష్టించట్లేదు అని మీరు చెప్పిన మాటలు నమ్మారు. ప్రజలు నమ్మబట్టి మీరేదో సంపద సృష్టిస్తారని, మీరేదో ఇబ్బడి ముబ్బడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదను, తీర ప్రాంత సంపదను, పారిశ్రామిక సంపదను, వ్యవసాయ సంపదను
ఆహా ఓహో అన్నట్టుగా పెంచేస్తారని చెప్పేసి ఆశపడి భ్రమపడి మిమ్మల్ని గెలిపిస్తే మీరేంటండి, మీరు గెలిచిన వెంటనే చేయలేరు అనుకున్నటువంటి పనిని ఒకటి చేశారు. 7,000 రూపాయలు జూలై 1న ఇస్తామన్నారు. అంటే పెంచిన 1000 రూపాయలు ఒక్కసారిగా 3,000 నుంచి 4,000 పెంచిన ఘనత నాది అని, అదేవిధంగా అసలు పెన్షన్ల పెంపుదలలో 2,825 రూపాయల వరకు నావేనని ఘనంగా చెప్పుకున్నారు. సంతోషమే, మీరు ఇచ్చారు, సంతోషమే. వైసీపీ వాళ్ళు కూడా కష్టకాలంలో 3 నెలల నుంచి ఈ ఎండాకాలం పనులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వృద్ధులకు, శ్రామికులకు 7,000 రూపాయలు ఒక్కసారిగా ఇవ్వటం ఒక పండగలాగా అనిపించింది. సంతోషమే. అక్కడక్కడ మీ తెలుగుదేశం నేతలు 500 కొన్ని చోట్ల, 1000 రూపాయలు కొన్ని చోట్ల నొక్కినప్పటికీ కూడా దీనిని వైసీపీ వాళ్ళు స్వాగతించారు. పేదవాడి చేతిలోకి డబ్బులు రావటాన్ని వైసీపీ వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టలేదే. మీరు పెన్షన్ ఇవ్వడాన్ని ఎక్కడ కూడా వ్యతిరేకించలేదే. స్వాగతించారు. ఇలాగే ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నారు. దాంట్లో వాళ్ళు కూడా సంబరపడ్డారు. ఏంటంటే వాళ్ళు నియమించినటువంటి సచివాలయ ఉద్యోగస్తులు 1,34,000 మంది ఉండబట్టే మీరు ఒక రోజులో ఇచ్చారు. ఆ మాట మేము చెప్పాలా, మీరు కూడా చెప్పుకున్నారు. సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఒక్క రోజులోనే ఇప్పించాం, వాలంటీర్లు అక్కర్లేదని చెప్పాం, వాలంటీర్లు లేకపోయినా సరే ఇవ్వగలమని చెప్పి చేసి చూపించాం. జగన్కి చేత కాలేదు. జగన్ 6 రోజులు ఇచ్చాడు, మేము 2 రోజుల్లోనే ఇచ్చేసామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 6 రోజులు పెట్టింది ఏంటంటే కాస్త అటు ఇటు వెళ్లే వాళ్ళు ఉంటారు. ఆ ఊరు దాటి ఏదో పనులు, బంధుత్వాలు, చుట్టరికాలు ఉంటాయి కదండి. వాటిని మాటుకొని వెళ్ళుంటారు. వెళ్ళిన వాళ్ళు రావడానికి టైం పడుతుంది. వచ్చి మరో 4 రోజుల పాటు కూడా ఇచ్చేటటువంటి వెసులుబాటు ఆయన కల్పించాడు. మీరేం చేశారు? 2 రోజుల తర్వాత ఇంకా మాట్లాడే పని లేదు, 72,000 మందికి ఇంకా ఇవ్వాల్సి ఉన్నా సరే ఇక ఇచ్చేది లేదు. ఏ నెల తీసుకుంటే ఆ నెలను, వచ్చే నెల కూడా ఇచ్చేది లేదు, డబ్బులు వెనక్కి పంపించేసామని చెప్పేసి మీరు చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటానికి మీరు ఇవ్వటానికి చాలా తేడా ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి ఇచ్చారు, మీరు ఎలా ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల దగ్గరికి ప్రజల్ని పిలిపించుకొని ఇచ్చారు. దానికి చాలా తేడా ఉంది చంద్రబాబు నాయుడు గారు. సరే, మీరు ఇచ్చామని ఘనత చెప్పుకుంటున్న దానికి మాకేం అభ్యంతరం లేదు. మాకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ, మా బోటి విశ్లేషకులకు కానీ మాకెవరికి కూడా అభ్యంతరం లేదు. కానీ మీరు వాగ్దానాల గురించి యూటర్న్ తీసుకోవటమే బాధ కలిగిస్తా ఉంది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, నీకు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి మీరు. అమ్మకు వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఒకప్పుడు ఒకరితో ఇద్దరితో సరిపెట్టుకోమన్నాను. ఇప్పుడు చెప్తున్నా, మీరు ఓపుకుంటే 3, 4 పిల్లలైనా పర్వాలేదు. ఎందుకంటే జనాభా తగ్గిపోతా ఉంది. రాబోయే రోజుల్లో మన పిల్లలే మనకు ఆస్తి. ఆ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఆ పిల్లలకు వస్తుంది. అందుకనే అమ్మకు వందనం అనే పేరు పెట్టారు. నిన్న లేటెస్ట్ గా అమ్మఒడి మీద మార్గదర్శకాలు విడుదల చేశారు. అంటే ప్రజల్లో చర్చ జరగాలి. మనం శ్వేతపత్రాలు ఇస్తున్నాము. మీరే కదా సార్ అంతకుముందు సారా ఉద్యమం చేశారు బ్రహ్మాండంగా. మీ దివంగత మీ రాజకీయ గురువు అయినటువంటి రామోజీరావు నేతృత్వంలో సారా ఉద్యమం చేయించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా. మీరు అధికారంలోకి రాగానే అసలు సారా తయారీ రాష్ట్రంలో లేకపోతే దొంగ సారా వస్తుంది, ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి మళ్ళా ఎడిటోరియల్స్ రాపించి సారాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా పథకాలు ఇస్తామని చెప్పింది మీరే కదా సార్. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నది మీరే. మరి 1, 2, 3, 4
నిమ్మల రామానాయుడు గారు, మీరు కూడా చెప్పారు బహిరంగ వేదికల మీద, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 అని మీరు చెప్పారు. ఆ నిమ్మల రామానాయుడు గారు ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన వచ్చేసి ఇక్కడేంటి ఇంతమంది పిల్లలు ఉన్నారు, 1, 2, 3, 4, 5, 6 ఎంతమంది ఉంటే అన్ని 15,000 అన్నారు, లెక్కలేసి చెప్పారు. అదేవిధంగా ఎంతమంది మహిళలు ఉన్నారు, మీ అందరికీ కూడా నెల నెల బాండ్ రాసిస్తున్నా, బాండ్ ఇస్తాం తీసుకోండి, నెల నెల 1,500 రూపాయలు వస్తాయని చెప్పారు. ఎవరికైనా ఆశేనండి, డబ్బు అంటే ఆశ ఎవరికైనా. మీ ఆశకు ఆకర్షితులయ్యారు ప్రజలు, మీకు ఓట్లు వేశారు. ఇప్పుడేంటండి, నిన్న జీవో విడుదల చేశారు అమ్మఒడి గురించి. అమ్మఒడికి అమ్మకు వందనం అని పేరు పెట్టారు. దానికి ఒక జీవో, దాంట్లో మీరు వాడిన సెంటెన్స్ ఏంటంటే ఈచ్ మదర్. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని అదే కదండి. మరి ఈచ్ మదర్ తల్లికి ఒకళ్ళకి ఇవ్వటం కాదు, ఇంట్లో బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామని చెప్పే కదండి మీరు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈచ్ మదర్ ఏంటండి, ఈచ్ మదర్ అంటున్నారు. మరి అక్కడ మీరు ఈచ్ మదర్ అని కాదయా, మేము ఈచ్ సన్ లేదా ఈచ్ చిల్డ్రన్ అని చెప్పేసి అనలేదని మీ బాధ ఏమో, ఈచ్ చైల్డ్ అని అనలేదని మీ బాధ ఏమో, ఈచ్ చైల్డ్ కూడా ఉంటుందని చెప్పేసి మీరు చెప్పండి. మీరు ప్రచురించినటువంటి ఆ జీవోలోనే 2 పిల్లలుంటే ఈ రకమైన మార్గదర్శకాలు, 3 పిల్లలుంటే ఈ రకమైన మార్గదర్శకాలు, 4 పిల్లలుంటే ఈ రకమైన మార్గదర్శకాలు. ఎంతమంది ఉన్నా మేము ఇస్తామనే మాట మీరేమీ అనలేదు. అక్కడ మీరేమన్నారంటే ఈచ్ మదర్ 15,000 ఇస్తాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే కదండి. మరి అబద్ధాలు చెప్పడం ఎందుకంటే అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, శ్వేతపత్రాలు విడుదల చేయటం. శ్వేతపత్రాలు కూడా అన్ని అసత్య పత్రాలే. 14 లక్షల అప్పులు అని చెప్పేసి ఒక అసత్యం ఆడారు. 14 లక్షల కోట్ల రూపాయల్లో మీ వాటా ఏంటో కూడా చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు. పుట్టిన కాడి నుంచి పెరిగినటువంటి అప్పులన్నింటినీ చెప్పేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తే చంద్రబాబు నాయుడు గారు, మీ వాటా ఎంత, 14 లక్షల కోట్లలో మీ వాటా ఎంత కూడా చెప్తే మీ నిజాయితీ అర్థమైంది. 94,000 కోట్లు మాత్రమే ఉండే అప్పులు నా హయాంలో నేను పెట్టిన పెండింగ్లు కానీ, నేను పెట్టిన కార్పొరేట్ అప్పులు కానీ 7 లక్షల దాకా చేరిని, 1,00,000 కోట్ల కూడా లేనటువంటి దాన్ని 7 లక్షలకు నేను చేర్చాను అనే నిజాన్ని కూడా మీరు చెబితే ప్రజలు మిమ్మల్ని కూడా హర్షిస్తారండి, మీ సీనియారిటీని కూడా అంగీకరిస్తారండి. మరి రైతు భరోసా అన్నారు సార్, 13,500 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే 13,500 ఏ మూలకు వస్తాయి, మరొక 6,500 కలిపి నేను 20,000 ఇస్తామన్నారే. రైతులు పొలం పనులు మొదలవ్వలేదా సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ జూలై మాసాల్లో పొలం పనులు మొదలవ్వా సార్? మొదలైనవి కదా సార్. మరి రైతు భరోసా గురించి మాట్లాడలేదేమో సార్? మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు వంకలు పెట్టలేదు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సామాజిక పింఛన్లను మీరు కంటిన్యూ చేశారు. ఆయన ఫుట్ స్టెప్స్ లో దిగారు మీరు. ఆయన మొట్టమొదట ఫైల్ మీద సంతకం పెట్టిన దాని మీద అన్నట్టుగా మీరు కూడా దాని మీద సంతకం పెట్టి అవి విడుదల చేశారు. సంతోషం. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మీ హయాంలో మీరు 2,000 ఇచ్చినటువంటి దాన్ని ఆయన కొనసాగించాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి రైతు భరోసాని కొనసాగించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఇతర అమ్మఒడిని కొనసాగించాలి కదా. ఇతర సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కొనసాగించాలి కదా. కొనసాగిస్తామనే కదా మీరు చెప్పింది. సరే, మీరు ఇస్తామన్న వాటి జోలి నేను బాటిల్లా ఇవ్వము అని చెప్పి ఏది మంగళ వాళ్ళకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, శాఖల వాళ్ళకి ఇచ్చారు, మత్స్యకారులకు ఇచ్చారు. అవి మీరు ఇస్తామని విడిగా చెప్పలేదు కాబట్టి వాటిని గురించి అంటల్లా మేము. మీరు ఇస్తామని చెప్పిన రైతు భరోసా సంగతి ఏంటి? మీరు ఇస్తామని చెప్పినటువంటి అమ్మఒడి సంగతి ఏంటి? అమ్మఒడిలో ఈ కోతలేంటి? ఇసుక ఉచితం అన్నారండి. ఉచితం అన్నటువంటి ఇసుకలో మరి ఉచితం అంటే ఉచితంగానే రావాలి కదా. ఇసుక తీత ఛార్జీలు, లేబర్ ఛార్జీలు అన్నారు, దాంట్లో తప్పు లేదు.
మరి జిఎంఎఫ్ ఛార్జీలు ఎందుకండి? డిఎంఎఫ్ ఛార్జీలు అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఛార్జీలు అండి. మినరల్ ఫండ్ ఛార్జీలు వసూలు చేయటం అంటే ధర నిర్ణయించటమే కదండి. ఆ ధర నిర్ణయించబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రేటు కన్నా తక్కువ రేటుకు మీరు ఇసుకని ఇవ్వలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మొట్టమొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టాక్ పెట్టినటువంటి 49 లక్షల టన్నుల ఇసుకను మీరు అమ్ముకుంటున్నారు. దానికి రేటు నిర్ణయించి మీరు అమ్ముతున్నారు. మరి ఇసుక మీరు రేపు ఇప్పుడు వర్షాలు వల్ల బహుశా సెప్టెంబర్ దాకా ఇసుక తీయరు. ఆ టైంలో తెలుస్తుందండి మీ గొప్పతనం ఏంటో, మీరు ఏ రేటుకి ఇసుక ఇస్తారో, ఇసుక అందుబాటులో ఎంతవరకు ఉంచుతారో. ఇసుకని మీరు కూడా ఏంటి అది ఏదో బంగారం లాగా బంగారపు కాటాల్లో చిన్న కాటాల్లో దేశాల్లో ప్రదర్శన చేసి ఎంత అన్పాపులర్ చేయాలో వైసీపీ ప్రభుత్వం అంత అన్పాపులర్ చేశారు. కానీ ఇసుక విషయంలో ఇసుక గుంటలు తీయటం వల్ల, నదీ గర్భంలో గుంటలు తీయటం వల్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో మరణించిన వ్యక్తి ఒక్కరంటే ఒక్కరు లేరు. మీ హయాంలో 23 యువకులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. ఏర్పేడులో ఇసుక మాఫియా వాళ్ళు రైతులను తొక్కిచ్చి చంపారు 17 మందిని. 40 మంది మీ యొక్క ఇసుక మాఫియా దెబ్బకి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇసుకని యంత్రాల ద్వారా తీయకూడదు అనేది మైనింగ్ యొక్క ప్రధానమైనటువంటి రూల్. ఆ రూల్ మీరు ఇప్పుడు పాటిస్తారా? మాన్యువల్ ద్వారానే తీయాలి, మాన్యువల్ ద్వారానే ఇసుకని తవ్వాలి, మాన్యువల్ ద్వారానే ఇసుకని లోడింగ్ చేయాలి. దానివల్ల ఎక్కువ మంది శ్రామికులకి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం, వాళ్ళకి ఆదాయాన్ని కల్పించిన వాళ్ళు అవుతాం అనేది మైనింగ్ విధానం. దాన్ని మీరు పాటిస్తారా? మీరు పాటించండి. మరి శభాష్ చంద్రబాబు నాయుడు గారు అంటాం. 7,000 రూపాయలు కరువు కాలంలో ఇచ్చారు, మీరు ఇచ్చిన వాళ్ళు శభాష్ అని మేము పొగిడాం. అదేవిధంగా ఇప్పుడు కూడా పొగుడతాం. మీరు చెప్పండి. మరి డిఎంఎఫ్ వేయము, జిఎస్టీ వేయము, ఇతర ఖర్చులు వేయము, ట్రాన్స్పోర్ట్ 100 రూపాయలు ఉంటే 200 రూపాయలు వేయము. ట్రాన్స్పోర్ట్ లో ఇంత దారుణంగా పెంచేసే కదండి మీరు రేట్లో. ట్రాన్స్పోర్ట్ ఎవరు వేయండి? ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎవరు వేయండి? మీ తెలుగుదేశం వాళ్ళయే కదా. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ 49 లక్షల టన్నుల్లో 40 లక్షల టన్నులు దోచేశారు కదా ఇప్పటికే. దాని మీద ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆదాయం మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇప్పటికే కుబేరులను చేసేసారు కదా. నెల రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళని కుబేరులను చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీసినటువంటి ఇసుకని స్టాక్ పెట్టినటువంటి ఇసుక అంత 49 లక్షల మెట్రిక్ టన్నులు స్టాక్ ఉన్నదంటే ఎంత నిజాయితీగా, ఎంత సమర్థవంతంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేసిందో ఒకసారి అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు మాట తిప్పటం ఏంటి, మాట తప్పటం ఏంటి? అంటే మాట తప్పటం మీకు అలవాటే. కానీ నేను మారాను అని ప్రతిసారి చెప్తా ఉంటే మీ వయసు రీత్యా ప్రజలు నమ్ముతున్నారండి మిమ్మల్ని. ఎప్పటికైనా సరే, ఇప్పటికే చర్చ మొదలైంది. మీరు మెగా డిఎస్సి అన్నారు, డిసెంబర్ దాకా పరీక్షలు లేవన్నారు. అంటే డిసెంబర్ దాకా పరీక్షలే లేవకపోతే అది 2 ఏళ్లకి ఇస్తారా, 3 ఏళ్లకి ఇస్తారా? మీరు ఇప్పటికే 1998లో మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి టెస్ట్కి మీరు ఉద్యోగాలు ఇవ్వాలా? వాళ్ళకి వృద్ధాప్యంలో కూడా వచ్చారు, రిటైర్మెంట్ ఏజ్ కూడా వచ్చింది. వచ్చిన సమయంలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు అనిపించగలిగాడు. 2018లో మీరు పెట్టినటువంటి టెస్టులకి మీరు ఇప్పటికీ ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. టెస్ట్ కండక్ట్ చేయగానే సరికాదు కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే మాట ఇచ్చాము, ఏదో రకంగా అది తోసేద్దాము, పక్క తోసేద్దాం అన్నట్టుగా పాత చంద్రబాబు నాయుడు లాగా పరిపాలన చేయకండి దయచేసి. మాట నిలబెట్టుకోండి. మీ డబ్బా కొట్టే మీ పచ్చ మీడియా వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే మీరు 18 గంటలు పనిచేస్తున్నారంట. అసలు 3 ఛానళ్ళలో చూశాను నేను. 18 గంటల పాటు పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 18 గంటల పాటు గతంలో పనిచేసే కదా సంపదను అడుగంటించి 100 కోట్లకు మిగిలిచ్చింది.
18 గంటల పాటు పనిచేయటం అంటే కనీసం జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేకపోవటం, సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు లేకపోవటం, ఆ డబ్బులు లేకపోవడానికి కారణం గత ప్రభుత్వాలని చెప్పటం అనేది పరిపాలన అనిపించుకోదు. చంద్రబాబు నాయుడు గారు మీరు చాణక్యుడు అన్నారు, పరిపాలనలో గొప్పవాడు అన్నారు, సంపద సృష్టిస్తా ఉన్నారు. మీరు సృష్టించే సంపద కోసం ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేతులు జోడించి చెప్తున్నాం, మీరు సంపద సృష్టించడం ప్రారంభించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలను నెరవేర్చండి. నమస్తే.